కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది సార్. మొన్న భారతీయ జనతా పార్టీ సభలో మోదీ సభలో అంటే మోదీ లేరు ఆ టైంకి, బట్ బండి సంజయ్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కేసు విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. తనపై కుట్ర జరుగుతోంది కానీ ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒకసారి బండి సంజయ్ బయట ప్లే చేయండి. ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా, ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాం తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే. ఈ అంశానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రెస్పాండ్ అయ్యారు. రామచంద్రరావు గారు కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధ్యం లేదు. ఇట్స్ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో సేఫ్టీ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. అదే కుటుంబంలో జరిగినటువంటి రైట్. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా మాట్లాడారు సార్. వాస్తవానికి బండి సంజయ్ ఇష్యూలో బీఆర్ఎస్ ఎక్కువగా విమర్శలు చేస్తోంది. హరీష్ రావు అంటూ ఉన్నారు, సిట్ వేసి ఏంటి ఉపయోగం, కేసును నీరుగార్చే ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి సిట్ వేశారు అని చెప్పేసి. హరీష్ బయట బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెత్తకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇక ఈ కేసులో పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పెద్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. మన పెద్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అంటే ప్రజెంట్ హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నారు అని చెప్పి కేటీఆర్ అంటూ ఉన్నారు సార్. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి. అండ్ ద న్యూస్ మినిట్ లో ఒక కథనం వచ్చింది సార్.
చూపించండి స్క్రీన్ మీద. డిలే ఇన్ పోక్సో కేస్ ఆన్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ సన్, డీజీపీ సేస్ మోదీ విజిట్ కెప్ట్ కాప్స్ బిజీ అని చెప్పి, కాప్స్ అంతా బిజీగా ఉన్నారు కాబట్టి అందుకే డిలే అయిందని చెప్పి. సరే, ఈ వ్యవహారం మీద, కేసు మీద మీ కామెంట్స్. అంటే ఇది గత 3-4 days గా మీకు మీడియా, సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. వాస్తవంగా నేను ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను, కానీ లెట్ ది ఇన్ఫర్మేషన్ క్లియర్లీ కమ్ ఇన్ అని. సో ఇప్పటి వరకు కాస్త కంక్లూజివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో ఒకటి ఖచ్చితంగా బండి సంజయ్ సంబంధం ఉంది అని ఎవరు అనడం లేదు. రామచంద్రరావు అన్నాడు బండి సంజయ్కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, బీజేపీకి సంబంధం ఉందని కూడా ఎవరు అనడం లేదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చేస్తే కుటుంబ సభ్యులే శిక్షార్హుడు, అందులో అనుమానం ఏం లేదు. కానీ కుటుంబ సభ్యులకు ఉన్న నేపథ్యం వల్ల ఈ విచారణ ఏమైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు సమస్య. అందువల్ల మొదటిది ఈ కేసు వివరాలు చూస్తే బండి భగీరథ హిస్టరీ తీసినా కూడా ఆయన ఇలాంటి దురుసు ప్రవర్తన, కొట్టడము, తిట్టడము, అరెస్ట్ చేయడము, ఇప్పుడు ఇందులో ఆ అమ్మాయికి పెట్టిన దాంట్లో చాలా ఉన్నాయి అంశాలు. 2 FIRలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో క్లియర్ గా అతను అంతకుముందు కాలేజీలో అంటే ఆల్రెడీ ఆ అఫెన్స్ హిస్టరీ ఉంది. ఈ అఫెన్స్ అని రేప్ ఆరోపణలే కాకపోవచ్చు, కానీ ఇతర అఫెన్స్ల మీకు హిస్టరీ ఉంది. ఉన్నప్పుడు పోలీస్ షుడ్ హావ్ యాక్టెడ్ మచ్ మోర్ స్ట్రాంగర్ కదా. సో అందులో ఇది క్లియర్ గా ఆ సమాచారాన్ని చూస్తే ఇద్దరు కూడా రిలేషన్షిప్ గురించి, దాని గురించి మొత్తం ఈవెన్ భగీరథ కూడా డినై చేయడం లేదు. అందువల్ల ఈ కేసు పోక్సో కేసు. ఇప్పుడు మీకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి పోక్సో కేసుల్లో ఇతరులను కూడా ప్రూవ్ అయినప్పుడు అరెస్ట్ చేశారు, ముందు అరెస్ట్ చేశారు. మరి అంతకుముందు బండి సంజయ్ కూడా అన్నాడు కదా అరెస్ట్ చేయాలని. పోక్సో కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు కదా. అది ఇక్కడే సమస్య వస్తుంది. చట్టం ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతే ఇట్లెందుకు అవుతుంది? మీరు లేదు, రూల్ ప్రకారం మీరు లెట్ ది తెలంగాణ పోలీస్ డిక్లేర్ ఇంకా పోక్సో కేసుల్లో మేము ఎప్పుడైనా ప్రూవ్ అయినాకనే అరెస్ట్ చేస్తామని. మీరు ప్రూవ్ అయినాక అరెస్ట్ చేసిన ప్రూఫ్ వెంటనే అరెస్ట్ చేస్తారు ఇతరుల విషయంలో. ఇక్కడ మాత్రం ప్రూవ్ అయినాక అరెస్ట్ చేస్తామని ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడారు, మీరు గమనించుంటారు. లాస్ట్ లో అరెస్ట్ చేస్తారా అంటే ప్రూవ్ అయినాక అరెస్ట్ చేస్తాం. మళ్ళీ కూడా ప్లే చేయండి అది మరి ప్రూవ్ అయినాక అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాని అంశం అది. ఒకసారి మళ్ళీ డీసీపీ రితిరాజ్ బైట్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ SHO గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. మన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అఫెన్స్ ప్రూవ్ అయితే జైలుకి పోతాం, అరెస్ట్ కాదు. అఫెన్స్ ప్రూవ్ కావాల్సింది కోర్టులో కదా, అంతే. అరెస్ట్ మీకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు. కొన్ని కేసుల్లో ఇప్పుడు పోక్సో కేసు ఇది వెరీ సీరియస్ కేసు. మీరు నా పాయింట్ అదే, తెలంగాణ పోలీస్ ఇంత ఉదారంగా మిగతా కేసుల్లో ఉందా? పోక్సో కేసుల్లో మిగతా అన్ని కేసులు ఇదే ఉదారంగా ఉందా? మరి ఇక్కడ మాత్రం అఫెన్స్ ప్రూవ్ అయితే అనేది కదా, అఫెన్స్ ప్రూవ్ ఇప్పుడు అవుతుంది, అది అఫెన్స్ మనకు తెలియదు ఏమన్నది, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తాయి కదా. పోలీస్ అఫీషియల్స్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అనలేం కదా. ఇప్పుడు డీసీపీకి లా తెలియదా, పోక్సో చట్టం తెలియదా, అంత అమ్మాయి అట్లా ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తాము అని ఎందుకంటారు? షీ నోస్ కదా లా పోక్సో చట్టం తెలుసు, లా తెలుసు. మీకు ఆ కేసు క్రైమ్ కేసు మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, వెరీ సీరియస్ కేసు అని కదా, సీరియస్ అలిగేషన్స్. సో అందువల్ల అరెస్ట్ అయినంత మాత్రానే నేరస్తుడు కాదు కూడా, కానీ అరెస్ట్ అయితే చేయాలి కదా. మరి ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తున్నారు? 4 రోజులైనాక కూడా అరెస్ట్ చెయ్యకపోగా ఆ అమ్మాయి పైన ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయని కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ లో రాశారు. సో అందువల్ల మీకు అరెస్ట్ చేస్తానికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి?
ఒకటి, చట్టానికి దొరకకుండా పోతాడు అనుకున్నప్పుడు అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ పరారీలో ఉన్నాడని పేపర్లు రాస్తున్నారు. 2, సాక్షుల్ని ప్రభావితము చేసే పొజిషన్లో నిందితులు ఉంటే అరెస్ట్ చేయాలి. సాక్షులను ప్రభావితం చేసే పొజిషన్లో నిందితులు ఉన్నాడు, కేంద్ర హోంమంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. 3, సాక్షులకు ప్రమాదం ఉంటే, సాక్షులు కాదు ఇక్కడ మీకు ఏకంగా కంప్లైంట్ చేసిన వేరే, ఫిర్యాదు చేసిన వారే మా పైన ఒత్తిడి ఉందని కంప్లైంట్ చేశారు. సాక్షుల తర్వాత సంగతి. ఇది 3rd ఫ్యాక్టర్. సో ఇక మిగతా ఏంటి, మీకు ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏంటి? సో అందువల్ల మీకు అరెస్ట్ చేయకపోవడం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు పైన కూడా ఒక ప్రశ్నలు రైజ్ చేస్తుంది. అందులో మీరు అన్నట్లు డీజీపీ కనుక, అంటే నేను బయట చూడలేదు, న్యూస్ మినిట్లో చూశాను, డీజీపీ కనుక మోడీ సెక్యూరిటీ కొరకు మేము బిజీ ఉన్నామంటే అందుకే టీఆర్ఎస్ వాళ్ళు మీమ్స్ తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక నుంచి మనం ఎవరైనా మర్డర్లు చేసేవారు మోడీ మీటింగ్ చూసుకొని మర్డర్లు చేస్తారు, అత్యాచారాలు చేసేవాళ్ళు ఎవరైనా విఐపీల మూవ్మెంట్ చూసి అత్యాచారం. రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆ రకంగా మాట్లాడితే అంతకన్నా బాధ్యత రాహిత్యం ఏముంటుంది? కెన్ యూ ఇమాజిన్? సో మోడీ సెక్యూరిటీలో మేము బిజీ ఉండి కేసు పెట్టలేదు అంటే ఎవరు నమ్ముతారు? సో అందువల్ల క్లియర్ గా కనబడుతుంది నేరము జరిగినట్లుగా భగీరథ అక్యూజ్డే కాదు, దేర్ ఈజ్ ఏ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనబడుతుంది. అది నిలబడుతుందా, రేపు కోర్టులో నిలబడదా నాకు తెలియదు. నేను కాదు నేరాన్ని రుజువు చేసి శిక్ష విధించాల్సింది, అది న్యాయ వ్యవస్థ చెయ్యాలి. కానీ ఆరోపణలు చూస్తే ప్రైమా ఫేసి జరిగి ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే కోర్టులైనా ఎప్పుడైనా బెయిల్ ఇచ్చే ముందు కానీ, పోలీసులు అరెస్ట్ చేసే ముందు కానీ చూడాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసి కేసులో ఏమైనా పస ఉందా అని చూడాలి. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ప్రైమా ఫేసి క్లియర్ గా భగీరథ పాత హిస్టరీ తీసిన 2 ఆయన కూడా కేసు పెట్టాడు చూసినా క్లియర్ గా దెర్ ఈజ్ ఎ గ్రేటర్ ప్రాబబిలిటీ. వి రియల్లీ డోంట్ నో ఏం జరుగుతుంది తర్వాత, అది కోర్టులో ఏం తెలుస్తుంది మనకు తెలియదు. కానీ ప్రైమా ఫేసి అయితే అంటే ప్రాథమికంగా చూస్తే నేరము జరగటానికి అవకాశం ఉంది గనక, అది పోక్సో చట్టం గనక చర్యకు ఎందుకు పోలీసు వెనకాడుతుంది అరెస్ట్కు అనే క్వశ్చన్ క్లియర్ గా కనబడుతుంది. ఇక 2వది, మరి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆరోపణలు ఉన్నాయి. అన్నిటికీ మించి అమ్మాయి పైన తీవ్రమైన అటాక్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి విక్టిమ్ గా ఉన్నప్పుడు సాధారణంగా అమ్మాయిల విషయంలో ఎప్పుడైనా ఇదే జరుగుతుంది. వెంటనే అమ్మాయి క్యారెక్టర్ను క్వశ్చన్ చేస్తూ పెద్ద ఎత్తున కథనాలు వస్తాయి. అదేదో మనకు నిజం తెలియదు కానీ, బట్ అఫెన్సివ్ అగ్రెసివ్ గా హనీ ట్రాప్ అని మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో కూడా, అలాగే సోషల్ మీడియాలో కూడా కౌంటర్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఈవెన్ వీడియోలు, ఫోటోలు రిలీజ్ అవుతున్నాయి. బట్ ఏదైనా నేరం ఆఖరికి ఎవరు చేశారో, అమ్మాయిదా అబ్బాయిదా ఇద్దరిదా, అది కోర్టు తేలుతుంది. కానీ ఆ రకంగా ఒక బాధితురాలుగా చెప్తున్న అమ్మాయి క్యారెక్టర్ను అటాక్ చేయాల్సిన, అసాసినేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. 3వది, దీని పాలిటిక్స్ తో లింక్ చేయాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ కూడా చేస్తున్న తప్పేంటంటే దాన్ని మోడీ బహిరంగ సభలో ప్రస్తావించాల్సిన అవసరమే లేదు కదా. ఒకవైపు రామచంద్రరావు ఏమంటున్నాడు, బీజేపీకి సంబంధం లేదు అంటున్నాడు, బీజేపీకి సంబంధం లేదు, బండి సంజయ్ సంబంధం లేదు అంటున్నాడు. మరి బండి సంజయ్ ఎందుకు మరి బహిరంగ సభలో ప్రస్తావించాడు? సో దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. లెట్ ద లా. రామచంద్రరావు తీసుకున్న స్టాండ్ ఏంటి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. బండి సంజయ్ కూడా అదే స్టాండ్ తీసుకోవాలి కదా. అఫ్ కోర్స్ ఆయనకు పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యే వరకు కాస్త ఎమోషనల్ కావచ్చు, బట్ ఎమోషనల్ సిచ్యువేషన్ లోనే కదా పొలిటికల్ మెచ్యూరిటీ చూపెట్టాల్సింది. సో అందువల్ల దాన్ని రాజకీయంగా లింక్ చేసి తన పైన జరిగే రాజకీయ దాడిగా, ఇదే సింపుల్ కేస్ ఆఫ్ క్రైమ్ అలిగేషన్. హిస్టరీ గతంలో వీడియోలు కూడా ఉన్నాయి, కాలేజీలో తిట్టింది, కొట్టిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సో దేర్ ఇస్ ఆల్రెడీ అన్ హిస్టరీ ఆఫ్ అఫెన్స్, మే నాట్ బి ద సేమ్ అఫెన్స్, బట్ ఇలాంటి అఫెన్సెస్, ఇతర రకాల అఫెన్సెస్ చరిత్ర ఉంది. సో ఈ నోస్ కదా వాట్ ఈస్, ఈ షుడ్ డీలింగ్ కదా. నాకేం నాత కొడుకైనా తప్పే కదా. మన ధర్మంగా చూసినప్పుడు మనవాడైనా తప్పుగానే చూడాలి. సన్ స్ట్రోక్ గురి కాకూడదు. సన్ స్ట్రోక్ గురైతే సమస్యలు, రాజకీయం కూడా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల బండి సంజయ్ మరికి ఆయన ఎందుకు ఆ స్టాండ్ తీసుకుంటున్నాడో, అగ్రెసివ్ గా తన కొడుకును డిఫెండ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది.
దాన్ని పాలిటిక్స్ తో లింక్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ రెండు న్యాయము కాదు, ధర్మము కాదు, పొలిటికల్ గా కూడా తెలివైన వ్యూహము కాదు. అందువల్ల మరి ఎందుకు చేస్తున్నాడో తెలియదు. సో ఆటోమేటిక్ గా ప్రత్యర్థులు రాజకీయంగా అటాక్ చేస్తున్నారు గనక తాను చేయాల్సి వస్తుందా? బట్ అల్టిమేట్ గా ఇట్స్ ఎ కేస్ ఆఫ్ క్రైమ్. ఆ క్రైమ్ లో చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంటే అభ్యంతరం ఏంటి? చట్టం ఇతరుల విషయంలోనేమో వెంటనే అరెస్ట్ చేస్తుంది. ఇక్కడ మాత్రం చట్టం మోడీ మీటింగ్ వల్ల బిజీ ఉండి చట్టం ఏం చేయదు, లేదు ప్రూవ్ అయినాకనే చట్టం ఆ పని చేస్తా అంటే ఎవరికైనా అనుమానం రాకపోదు కదా.